Please turn to 1 Corinthians chapter 3, verses 11 to 15. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 11 నుండి 15 వచనాలు ధ్యానం చేసుకుందాం. Hear the word of the Lord. For other foundation can no man lay than that which is Jesus Christ. Now if any man build upon this foundation gold, silver, precious stones, wood, hay, stubble, every man's work shall be made manifest. For the day shall declare it, because it shall be revealed by fire, and the fire shall try every man's work of what sort it is. If any man's work abide, which he shall build thereupon, he shall receive a reward. If any man's work shall be burned, he shall suffer loss, but he himself shall be saved, yet so as by fire. రోమీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11 నుండి 15 వచనాల వరకు మరోసారి చదువుకుందాం. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడను వేయనేరడు. ఈ పునాది యేసు క్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారు, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినమున అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు తాను రక్షించబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షించబడును. In this chapter, we already saw how Apostle Paul equates the church like a house. మరి యొక్క అధ్యాయంలో మనం వింటూ వస్తున్నాము. అపోస్తలుడైన పౌలు మరి సంఘాన్ని కడుతున్నాడు. ఒక ఇంటిని కట్టే నిర్మాణానికి తో పోల్చి ఎలా చెప్తున్నాడో చూస్తూ ఉన్నాం. When we look at a house, it has a strong foundation. That's where we start the work of a house. మనం ఇల్లు చూసినప్పుడు పునాది వేస్తాం. ఆ పునాది మీద ఇల్లు నిర్మించబడుతూ ఉంటుంది. The foundation is not good. If some natural calamity like a cyclone, the house will collapse. ఒకవేళ ఆ పునాది సరిగా లేకపోయినట్లయితే ఏదైనా భూకంపాలు గాని వరదలు గాని వచ్చినాయి అనుకోండి, అలాంటి పరిస్థితుల్లో ఆ ఇల్లు కూలిపోతుంది. That's why even in our modern times, when people build houses, if you ask them where you spend the most money to build a house, they will say foundation took a lot of our money to build this house. కాబట్టి ఒకవేళ ఈ ఆధునిక కాలంలో ఎవరినైనా అడిగితే, అయ్యా నువ్వు ఇల్లు కడుతున్నావు కదా, మరి ఇంటిని మొత్తంలో ఎక్కువ డబ్బులు దేనికి ఖర్చు పెడుతున్నావు అని అడిగితే, నేను పునాది వేయడానికి పునాదికే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుందండి అని చెప్తున్నారు. And if you want to build 2-story, 3-story, big house, big apartments, the foundation must be very deep and strong. ఒకవేళ నువ్వు 3 అంతస్తులు, 4 అంతస్తులు, 5 అంతస్తులు కట్టాలంటే దానికి మరి పునాది ఇంకా లోతుగా ఉండాలి, బలముగా ఉండాలి. Similarly, for the church also, the foundation must be strong. అలాగే సంఘానికి కూడా ఈ పునాది అనేది బలమైనదిగా ఉండాలి. And who is the foundation of the church? మరి ఈ సంఘానికి పునాది ఎవరై ఉన్నారు? We studied that in the last sermon. మరి పోయిన వారము సందేశంలో దాని గురించి మనం నేర్చుకున్నాం. పునాది ఎవరు? I want to hear from you. I want to check whether you listen carefully. మరి నేను మీ దగ్గర నుంచి వినాలనుకున్న జవాబు మీరు శ్రద్ధగా వింటున్నారో లేదో మిమ్మల్ని పరీక్షించాలనుకుంటున్నాను. పునాది ఎవరు? Who is the foundation of the church? దేని మీద ఉన్నారై ఈ సంఘానికి పునాది ఎవరై ఉన్నారని మనం చదువుకున్నాం. Yeah, Jesus is the one who is the foundation of the church. యేసుక్రీస్తు ప్రభువారే ఆయన పునాది అయి ఉన్నాడు సంఘానికి. And the Lord also used apostles and prophets also to lay the foundation of the church. So we say Jesus is the cornerstone of the church, and the Lord also used apostles and prophets to lay the foundation of the church. అయితే మనము యేసుక్రీస్తు పునాది అని చెప్పినా కూడా ఆయన వేసిన పునాది మీద అపోస్తలులు, ప్రవక్తలు వారు కడుతూ వచ్చారు. అయితే ఇక్కడ ఏమన్నామంటే యేసుక్రీస్తు మూలరాయి అయి ఉన్నాడు. ఆయన మూలరాయి అయి ఉండగా ఆ పునాది మీద అపోస్తలులు నిర్మిస్తూ వచ్చారన్నమాట. If you turn to Ephesians chapter 2 verses 19 to 22, this is taught very clearly. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18-19 వచనాల్లో ఈ విషయం స్పష్టంగా చెప్పబడింది. Now therefore ye are no more strangers and foreigners,
but when fellow citizens with the saints and of the household of God, and are built upon the foundation of the apostles and prophets, Jesus Christ himself being the chief cornerstone, in whom all the building fitly framed together groweth unto the holy temple in the Lord. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి 21 వచనాల వరకు. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులను ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారమై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. So Christ is the cornerstone, and the Lord also used apostles and prophets to lay the foundation of the church. కాబట్టి యేసుక్రీస్తు మూలరాయి అయి ఉన్నాడు. అట్లాగే అపోస్తలులు ప్రవక్తలు వారు మూలరాతి మీద నిర్మిస్తూ వస్తూ వచ్చారు. So for a true church, who is the one who's laid the foundation? Who is the founder of a true church? కాబట్టి నిజమైనటువంటి సంఘానికి మరి పునాది రాయి ఎవరై ఉంటారు? ఎవరేశారు ఈ పునాది? When we look at churches around us, ministries around us, normally we say, oh, that person founded that church. ఈనాటి సమాజంలో మనం చూస్తే సంఘాల్లో కానీ సంస్థల్లో కానీ సంస్థల గురించి కానీ చెప్పినప్పుడు ఇదిగో ఈ సంఘాన్ని ఈ వ్యక్తి స్థాపించాడు, ఈ సంఘానికి ఈ వ్యక్తి పునాది వేశాడు, మూలరాయి అన్నట్టుగా చెప్తున్నాం. Sometimes we say that founder of that church, he worked very hard to establish churches in the early days. మరి కొన్నిసార్లు ఇంకా ఏం చెప్తామంటే ఇదిగో ఆ పరిచర్య ప్రారంభించిన వ్యక్తి చాలా కష్టపడి పనిచేశాడు, మరి ఎంతో కష్టపడి పనిచేశాడు కాబట్టి దానిని ప్రారంభించాడని చెప్తాం. But if it's a true church teaching the same doctrine of Jesus and the apostles, the foundation is laid by Jesus and apostles and prophets. అయితే నిజమైనటువంటి సంఘము మరి ఏమిటయ్యా అంటే యేసుక్రీస్తు పునాది మూలరాయిగా ఉండి ఆ మూలరాయి మీద అపోస్తలులు ప్రవక్తల ద్వారా మరి నిర్మించబడుతూ ఉన్న సంఘమే నిజమైనటువంటి సంఘం. You know, the church we gather, the local church we gather here, maybe only 4 years old. మరి స్థానిక సంఘముగా మనము ఇక్కడ కూడుకుంటూ ఉన్నది. ఈ సంఘానికి వయసు 4 సంవత్సరాల వయసు ఉంది. Who laid the foundation of this church? మరి ఈ సంఘానికి మూలరాయి ఎవరు? ఈ సంఘానికి పునాది ఎవరు? Some may think that, okay, oh, maybe I took initiative to start. I am the one who laid the foundation. కొంతమంది ఏమనుకోవచ్చు అంటే ఇదిగో సుజిత్ సార్ గారు ఆయనే కదా ఈ పరిచర్య అంతా ప్రారంభించాడు, ఆయనే దీనికి మూల స్తంభము మూలరాయి అని అనుకోవచ్చు. But if I am teaching what Jesus and the apostles taught, this church foundation also is built upon their teaching. They are the ones. Christ is the foundation of this church. అయితే ఇక్కడ ఈ ప్రారంభించబడినటువంటి ఈ సంఘము కూడా యేసుక్రీస్తు మూలరాయిగాను దాని మీద నిర్మించబడినటువంటి అపోస్తలులు ప్రవక్తలు చెప్పినటువంటి ఆ బోధ మీద కట్టబడుతూ ఉన్నటువంటి సంఘం ఇది. So for every true church, the foundation, the cornerstone is Christ, and the foundation is laid by apostles and prophets. కాబట్టి ప్రతి నిజమైనటువంటి సంఘానికి మనం చూసినట్లయితే ఆ సంఘానికి పునాది రాయి యేసుక్రీస్తే, దాని మీద మూలరాయిలు అపోస్తలులు ప్రవక్తల యొక్క బోధలే. And if we are teaching wrong things, wrong doctrines, contrary to what Jesus and the apostles and the prophets taught, we are building upon another foundation. ఒకవేళ నీవు గనుక యేసుక్రీస్తు వేసినటువంటి ఆ పునాది మూలరాయి మరి అపోస్తలుల చేత బోధించబడినటువంటి ప్రవక్తల చేత చెప్పబడిన దాని మీద కట్టబడిన విధానమును కాకుండా వేరే ఏదైనా బోధించినట్లయితే అది బైబిల్కు వ్యతిరేకమవుతుంది, అది మరి ఒక పునాది అవుతుంది. So it's very important which church you attend. కాబట్టి ఏ సంఘానికి నీవు హాజరవుతున్నావో ఇది చాలా ప్రాముఖ్యమైనది. You must check the teachings of the church where you go and become members. నీవు వెళ్తున్నటువంటి సంఘంలో ఆ సంఘంలో ఎలాంటి బోధ జరుగుతున్నదో దానిని పరీక్షించాల్సిన అవసరత నీకున్నది. You must ensure that the church you attend regularly is preaching the same doctrine that Jesus and the apostles and the prophets taught. ఇదిగో నీవు మరి అనుదినం వెళ్తున్నటువంటి సంఘములో యేసుక్రీస్తు అపోస్తలులు ప్రవక్తలు వారి బోధల మీద కట్టబడుతున్న సంఘమా కాదా అని నీవే ఆలోచన చేసి గ్రహించాలి. Some of you may go to other cities to study, to work. మరి ఇక్కడ ఉన్న వారిలో కొంతమంది మరి వేరే పట్టణానికి ఉద్యోగం నిమిత్తమో పని చేయించుకోవడానికో చదువు కోసమో వెళ్ళవచ్చు. So when you go there, where you go for worship? అక్కడికి వెళ్ళినప్పుడు మరి అక్కడ ఆరాధనకి ఎలాంటి సంఘానికి నీవు వెళ్తావు?
Maybe you may be staying in a hostel or you took a house for rent. ఒకవేళ నీవేదో ఒక హాస్టల్లో ఉండొచ్చు, లేదా ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఉండవచ్చు. And there is a church very near your house. నువ్వు తీసుకున్న నీ ఇంటికి దగ్గరలో ఒక సంఘం ఉండొచ్చు. But when you listen to their sermons, it is not biblical. Many of their teachings are wrong. మరి వాళ్ళ యొక్క సందేశాలు, ఆ యొక్క మెసేజ్‌లు, ఆ ప్రసంగాలు విన్నప్పుడు మరి అనేకమైనటువంటి ప్రసంగాలు అవి వాక్యానుసారంగా ఉండడం లేదు. అవి తప్పుగా ఉంటున్నవి. But you can just walk to that church. It is walkable distance only just to reach that church. కాబట్టి అది నీ ఇంటి దగ్గరలో ఉంది. నడుచుకొని వెళ్ళిపోవచ్చు. కాబట్టి అది నడిచిపోయేంత దూరంలోనే ఉన్నది. But then you inquired, is there any other good churches? అయితే ఆ తర్వాత ఇంకా మంచి సంఘాలు ఏమైనా ఉన్నాయా సత్యవాక్యాన్ని బోధించేవని నీవు అక్కడ ఎంక్వైరీ చేయొచ్చు. Maybe in 10-kilometer radius there are a lot of churches, but then their teaching also is not good. ఒకవేళ 10 కిలోమీటర్ల దూరంలో మరి చాలా సంఘాలు ఉన్నవి. అయినా కూడా అక్కడ కూడా మరి ఆ బోధలు అనేవి సరిగా లేవు. But you found there is a one good church maybe 50 kilometers away from the place you stay. ఒకవేళ నీవు నివసిస్తున్నటువంటి స్థలానికి ఒక 50 కిలోమీటర్ల దూరంలో సత్యవాక్యాన్ని ప్రకటించే సంఘం ఉన్నదని నీకు తెలిసిందనుకో, then you need to make a decision. Where should I go? ఇప్పుడు ఇక్కడ ఇంటి పక్కన ఒక సంఘం ఉంది. ఓ 10 కిలోమీటర్ల దూరంలో సంఘం ఉంది. 50 కిలోమీటర్ల దూరంలో నిజమైన సంఘం, వాక్యాన్ని బోధించే సంఘం ఉంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నది నిర్ణయించుకోవాల్సింది నువ్వే. You may think that, oh, the church near my house is very easy to station. I don't need to worry about how I get there. It's very easy. Let me go here. కాబట్టి ఇదిగో ఇంటి పక్కనే సంఘం ఉంది కదా, కాబట్టి ఈ సంఘానికి వెళ్దాంలే. దీనికైతే నేను పొద్దున్నే లెగవలసిన పని లేదు, సిద్ధపడాల్సిన పని లేదు, ట్రాన్స్పోర్ట్కి ఛార్జీలు పెట్టుకోవాల్సిన పని లేదు. ఈ సంఘానికి వెళ్ళి ఇక్కడ కూర్చొని వాక్యం వినేసి వద్దాంలే అని అనుకోవచ్చు. But you must understand that the church which teaches wrong doctrines is building on wrong foundation. అయితే నీవు గ్రహించాలి, తప్పుడు బోధనలు చెప్పే సంఘాలన్నీ కూడా ఆ యొక్క తప్పుడు సిద్ధాంతాన్ని తెలియజేస్తూ ఉన్నవి. వారు మరి యొక్క పునాది మీద వారు కడుతూ ఉన్నారు. You must take efforts to get up early and maybe sit in the bus for 2 hours and go to the church which preaches correct doctrine like what Jesus and the apostles and the prophets taught. అయితే నీవు ఉదయాన్నే లేచి సిద్ధపడి ఒక 2 గంటల సేపు ప్రయాణం చేయవలసి వచ్చినా కూడా అక్కడికి వెళ్ళి అక్కడ యేసుక్రీస్తు, అపోస్తలులు, ప్రవక్తలు చెప్పినటువంటి బోధలను, ఆ బోధల మీద కట్టబడుతున్నటువంటి సంఘము అక్కడికి వెళ్ళడము మంచిది. That's why I hear one theologian or somebody said in this way, don't choose church near to your home, choose the church closest to the Bible. అందుకే మరి ఒక తత్వవేత్త ఏమని చెప్పాడంటే, ఇదిగో నువ్వు దగ్గరలో ఉన్న సంఘానికి వెళ్ళడానికి ఎన్నుకోవద్దు, కానీ ఎక్కడైతే వాక్యాన్ని బోధిస్తున్నారో ఆ సంఘాన్ని నీవు ఎన్నుకో అని చెప్పాడు. Then you are part of a church which build upon the true foundation who is Christ himself and the word of God. అలా ఎన్నుకొని ఆ సంఘానికి నీవు వెళ్ళినట్లయితే అప్పుడు నీవు నిజమైనటువంటి సంఘంలో సభ్యురాలుగా ఉంటావు. ఆ సత్యవాక్యంలో నీవు కట్టబడతావు. And sometimes the foundation is strong. A church is built upon the foundation of Christ and the apostles and the prophets. మరి కొన్నిసార్లు సంఘంలో పునాది బాగానే ఉన్నది. ఇది అపోస్తలుల బోధలో, ప్రవక్తల బోధలో కట్టబడుతూ ఉన్నది. And then the Lord appoints pastors, elders to build upon that foundation. ఈ విధంగా ప్రారంభించబడిన పరిచర్య పైన, దానిపైన నిర్మించడానికి దేవుడు మరి సంఘ కాపరులను, నాయకులను దేవుడు నియమిస్తూ ఉన్నాడు. But sometimes those whom the church appoints, those who serve the Lord, they also don't build upon the right way, on the right foundation, or they may not build properly. At least 2 categories are mentioned. Some build upon in gold, silver and precious stones. ఇక్కడ 2 విషయాలు మరి తెలియచేయబడ్డవి. కొన్ని విషయాలు మరి అక్కడ ఏమనంటే, కొంతమంది వెండి, బంగారము మరి కడుతున్నారు అన్నాడు. Some build using wood, hay and stubble. కొంతమంది ఏమో మరి వెలగల్ల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు వీటిని ఉపయోగిస్తున్నారు. So 6 things the builders used to build upon the foundation. ఈ యొక్క వేయబడిన పునాది మీద నిర్మాణించేవారు ఇక్కడ మరి 6 విషయాల గురించి తెలియజేశారు. దాన్ని కడుతున్నారు. Some use gold, silver, precious stones. కొంతమంది ఏమో బంగారము, వెండి, వెలగల రాళ్ళు వాడుతున్నారు. Some use wood, hay and stubble.
that house will collapse. మీకు తెలుసా ఇలా వేయబడినటువంటి పునాది మీద కర్రతోనూ కొయ్యగా మరి గడ్డితోనూ కొయ్యకాలతో కడితే అది కూలిపోతుంది. Even when we look at the physical houses we see, if it is built like a tent using some leaves from coconut or some trees, and we take it and build a house, a strong wind comes, the house will collapse. మరి మన ఇంటి విషయంలో కూడా చూసినట్లయితే తాటాకులతోటో లేకపోతే ఇంకా కొబ్బరి మట్టలతోటి అలాంటి వాటితో కట్టినవి కర్రతో కట్టినవి మరి బలమైన గాలి వచ్చినప్పుడు అది కూలిపోతుంది. Sometimes when I travel to Kotapadu Bible College, it has no foundation actually. వాటికి అసలు పునాదే ఉండడం లేదు. They put some wood as on the four corners, and then they put some leaves over that, and then some may even stay inside that, like a tent, small tent. వాళ్ళకి ఏంటంటే 4 వైపులా 4 కర్రలు బాతేసి దాని మీద మరి జమ్ముతోటి అలా కప్పివేసి ఉంచుతూ వాటిలో నివాసం ఉంటూ ఉంటారు. I'm amazed how they survive if a cyclone or a strong wind comes. The house will easily collapse. నాకు ఆశ్చర్యం వేస్తుంది, వీళ్ళు ఇంట్లో ఎలా ఉంటున్నారు, ఒకవేళ తుఫాను వచ్చినా బలమైన గాలి వచ్చి అనుకుంటారు. So those who build using wood, hay and stubble, that will perish. కాబట్టి ఎవరైతే మరి కొయ్యకాలు గడ్డి కర్రతో కడతారో అవి నశించిపోతాయి. Who are the ones who use wood, hay and stubble to build the church? మరి సంఘాన్ని మరి ఇలాంటి వాటితో నిర్మించే వాళ్ళు ఎవరో తెలుసా? These are the teachers who bring false doctrines to the church. వీళ్ళు ఎవరయ్యా అంటే సంఘములోనికి అబద్ధ బోధలను బోధించేవారు. Instead of preaching the pure word of God, they bring other things to preach, other doctrines to preach in the church. స్వచ్ఛమైనటువంటి వాక్యాన్ని బోధించడానికి బదులుగా వాళ్ళు కొత్త సిద్ధాంతాలను తీసుకొచ్చి బోధిస్తూ ఉంటారు. Instead of following the biblical way of worship, they invent their own ways of worship. They bring their own wood, hay and stubble to offer as sacrifices to God.